హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ కర్రీ తయారు చేయడానికి క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.